ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీకుడి, వెరవనీకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకునుండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు నూతన పురుషుడిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. సహోదరి సహోదరులారా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి. మరియు కృతజ్ఞులయుండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీరు సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియచేతము గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయడి. భక్తుడి విధంగా అంటున్నాడు, ఎవడైనను క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని తగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపునిగా చేసెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజని నెరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు స్తోత్రాలు. మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మేము నీతిమంతులుగా తీర్చబడి నీతో సమాధానము కలిగి ఉంటూ నీ మాట చేత కానీ క్రియ చేత కానీ మేమేమి చేసినను నీకు కృతజ్ఞతాస్తులించేవారముగా సమస్తమును నీ పేరిట చేసే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.